ఆ వలసవాదుల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ స్యూడో మేధావులందరూ ఎక్కడ పోయిందని చెప్పేసి అడుగుతున్నా. తెలంగాణ ఎటువంటి అనేక మందికి మొత్తం కూడా ఇలా స్ఫూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తెలంగాణ సాయుధ పోరాటం ఈనాటికి స్ఫూర్తి. భూమి లేని నిరుపేదలకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నక్సలైట్ ఉద్యమం అనేది స్ఫూర్తి. ఆ పక్కనే రామప్ప పక్కనే ఉండే కర్రగుట్టల్లో రోజుకు పిట్టల్లా కాల్ చేస్తుంటే దాని గురించి మాట్లాడని వాళ్ళు ఇదేదో సాంప్రదాయం అని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నీ యొక్క పేదరికం పోవాలని సమసమాజం రావాలని అనేక మంది అసూలు వాస్తుంటే ఒక చారిత్రకమైన ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క కాలుగడికి నెట్టిన పోసుకోవడం అనే దౌర్భాగ్య స్థితికి ఈ తెలంగాణను నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రభుత్వ తీరు కానీ యావత్తు తెలివైన సమాజం తెలంగాణ సమాజం ఖండిస్తున్నది, చాలా క్షోభిస్తున్నది. ఇది క్షమాహారం కాని నేరం అని చెప్పి కూడా భావిస్తున్నది. అంతేకాకుండా ఏం చేయాలి ఈ సమయంలో డబ్బులు లేవు నా దగ్గర అంటున్నావు. 2500 మహిళలకు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. 4000 రూపాయలు వృద్ధ మహిళలకు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ఒక స్కూటీని బాలికలకు ఇస్తాను, ఎందుకు ఇవ్వాలో చెప్పాలి. అటువంటి వాటిని అటెండ్ చేసేది పోయి అవసరం లేని